అరే 32,000 పెడితే 8+ Gen 1 ఫోన్స్ వస్తాయి కదరా. రెడ్మీ ఫోన్ ఏంద్రా బాబు, ఇది నేను చూడలా. రెడ్మీ తన ఎంటైర్ లైనప్ లోనే క్రేజియస్ట్ సెల్లింగ్ సిరీస్ రెడ్మీ నోట్ సిరీస్ ని, అదే నోట్ 13 సిరీస్ ని అయితే లాంచ్ చేసింది. ప్రీవియస్లీ నోట్ 12 సిరీస్ లాగే సో ప్రైసింగ్ విషయంలో గట్టిగా దింపేసింది. ఈసారి కూడా రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 8 256GB వేరియంట్, ఇదే లోయెస్ట్ బేస్ వేరియంట్ వీళ్ళు లాంచ్ చేసిన దాంట్లో దాన్ని 32,000కు లాంచ్ చేశారు. 32,000 రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్ అంటే అసలు మనం ఊహించలేము. అండ్ ఇంకా 12 256GB వేరియంట్ ని 34,000కి అండ్ 512GB వేరియంట్ ని 36,000కి లాంచ్ చేశారు. సో నోట్ సిరీస్ ఫోన్ ఈ రేంజ్ ప్రైసెస్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నోట్ 12 సిరీస్ని కూడా సిమిలర్గానే ప్రైస్ చేశారు. ఈసారైనా కొంచెం అగ్రెసివ్గా తెస్తారా, ఒకప్పటి రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్లా చూస్తామంటే ఈసారి కూడా అది జరగలేదు. స్పెక్స్ పరంగా ఓకే, బట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఆ స్పెక్స్కి ఇంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్గా తీసుకొచ్చినప్పుడు. అండ్ ఈ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్లో మంచి స్పెక్స్ లేవా అంటే సో కొన్ని మంచి స్పెక్స్ ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్ట్ చేయబడిన డిస్ప్లే వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే, సో ప్రీమియం లెదర్ డిజైనింగ్తో వస్తుంది. డిజైన్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ IP68 రేటింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే చూస్తాం. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 mAh బ్యాటరీ అండ్ MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్. సో ఇది జనరల్గా మరీ 30,000 పైన తెచ్చే ప్రాసెసర్ అయితే కాదు, సో మంచి ప్రాసెసర్ అయినప్పటికీ. అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. AMOLED ప్యానెల్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. బట్ స్టిల్ 32,000 ప్రైస్ పెట్టే రేంజ్ అయితే కాదు. నేను అట్లీస్ట్ 27,000కి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొనైనా, అంటే వీళ్ళు 28,999 తెచ్చి ఒక 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తే 26,999 ఆ రేంజ్లో అయితే సో అండర్ 30,000 కిల్లర్ ఆప్షన్ అయితే అయ్యి ఉండేది నోట్ 13 ప్రో ప్లస్. బట్ వీళ్ళు 32,000గా సెట్ చేశారు. ICICI కార్డ్తో 2,000 డిస్కౌంట్ వస్తుంది, అంటే 30,000లో పర్చేజ్ చేయొచ్చు. సో ఈ మంత్ 10th ఫస్ట్ సేల్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. 30,000 పెట్టినప్పుడు మనకి 8+ Gen 1 ఫోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ iQOO Neo 7 Pro ఉంది. అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నట్టుగా లేకపోవచ్చు. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ కావచ్చు, IP68 కావచ్చు, అండ్ అది ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ డిస్ప్లే. సో ఇలా కొన్ని బెటర్ విషయాలు దీంట్లో ఉన్నప్పటికీ గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్స్ అయితే కాదు అవన్నీ. ఒకవేళ వీళ్ళు టెలిఫోటో లెన్స్ లాంటివి ఇచ్చి ఉండి సో ఈ ప్రైస్ పెట్టినా కొంచెం జస్టిఫైస్ చేసేదేమో. బట్ ఈ ప్రైస్ రేంజ్ డెఫినెట్గా నేను అనుకోవడం ఒక 3,000 అయితే ఈజీగా ఓవర్ ప్రైస్ అయింది నోట్ 13 ప్రో ప్లస్. అండ్ రెడ్మీ నోట్ 13 సంబంధించి మాట్లాడుకుంటే నేను 22,000-23,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది అనుకున్నాను కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. సో బట్ వీళ్ళు సో 25,999 కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని మనకి 23,999కి అయితే వస్తుంది. సో ఇది కూడా ఒక 2,000 అయితే ఈజీగా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయినట్టు అయితే అనిపిస్తుంది. సో 24,000 పెడితే మీకు ఆ ప్రైస్ రేంజ్లో iQOO Z7 Pro వస్తుంది, Vivo T2 Pro వస్తుంది, అండ్ OnePlus Nord CE3 5G కూడా వస్తుంది. నోట్ 13 ప్రోని వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. సో 1.5K రెజల్యూషన్తో వస్తుంది, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. Snapdragon 7S Gen 2 ప్రాసెసర్, ఇది కూడా మిడ్ రేంజ్ చిప్ సెట్. సో వీళ్ళు 25,000 రేంజ్కి వచ్చినప్పుడు వాళ్ళ Poco F5లో వాడినట్లు Snapdragon 7+ Gen 2 లాంటి ప్రాసెసర్ని యూజ్ చేస్తే బాగుండేది. 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ నోట్ 13 ప్రో అండ్ ప్రో ప్లస్ రెండిట్లో కూడా 200 MP మెయిన్ సెన్సార్ వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. డీటెయిల్ స్పెసిఫికేషన్స్ని నోట్ 13 ప్రోకి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నోట్ 13 ప్రో బేస్ వేరియంట్ని వీళ్ళు 26,000కి లాంచ్ చేశారు. 8 128GB వేరియంట్ అండ్ 8 256GB వేరియంట్ని 28,000 అండ్ 12 256GB వేరియంట్ని 30,000కి లాంచ్ చేశారు. సో ఈ మంత్ 10th సేల్ ఉంది. ICICI కార్డ్తో 2,000 డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ రెడ్మీ నోట్ 13ని వీళ్ళు 18,000కి లాంచ్ చేశారు బేస్ వేరియంట్. సో ఇది మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్తో వస్తుంది. సో 1,000 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది ICICI క్రెడిట్ కార్డ్తో కొంటే. సేమ్ January 10th దీని యొక్క సేల్ ఉంది. దీని సేల్ మాత్రం అమెజాన్లో ఉంటుంది. అండ్ 8 256GB వేరియంట్ని 20,000 అండ్ 12 256GB వేరియంట్ని 22,000గా లాంచ్ చేశారు. అండ్ ఈ ఫోన్ MediaTek Dimensity 68 ప్రాసెసర్తో వస్తుంది. 6nm TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్, 113తో వస్తుంది. 108 MP మెయిన్ సెన్సార్, 16 MP సో ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అండ్ నోట్ 13కి సంబంధించి కూడా డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. నోట్ 13 అండ్ నోట్ 13 ప్రో రెండిట్లో కూడా వీళ్ళు LPDDR4X RAM, UFS
2.2 స్టోరేజ్ని యూజ్ చేశారు. బట్ 13 Pro Plusలో మాత్రం వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ LPDDR5 ర్యామ్ని అయితే యూజ్ చేశారు. అదైతే మంచి విషయం. ఏదేమైనా సో వీళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకురావాల్సింది మెయిన్గా Note 13 Pro Plus అండ్ Note 13 Pro అయితే నాకు అనిపించింది. మన ఛానల్లో స్టిల్ దీనికి సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్ అయితే వస్తాయి. ప్రాక్టికల్గా అయితే మనం టెస్ట్ చేద్దాం ఆ ప్రైస్ రేంజ్లో సెట్ అవుతుందా. అండ్ ఒకవేళ నాకు ఇప్పటికీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ 30,000 పెడితే మీకు 8+ Gen 1 8 Gen 2తో చాలా మంచి మొబైల్స్ అయితే వస్తాయి. 8 Gen 2ది మరి 30,000 కాదు కానీ సో 38-40 రేంజ్లో మనకైతే రాబోతున్నాయి. సో ఒక 1 or 2 monthsలో OnePlus 12R 44,000-45,000కి తీసుకొస్తారు. బట్ 40,000 రేంజ్లో రానున్న 2-3 monthsలో వస్తుంది. ఇంకా iQOO Neo 9 Pro కూడా రాబోతుంది. సో చాలా మంచి ఫోన్స్ అయితే 35-40 మధ్యలో దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి. సో వెయిట్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు, ఈ ప్రైస్ రేంజ్లో వీటిని కన్సిడర్ చేస్తారా? ప్రైస్ ఇంకేమైనా అగ్రెసివ్గా తెచ్చి ఉండాల్సిందా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నేనైతే కింద మీ కమెంట్కి రిప్లై ఇస్తాను. త్వరలో వీటికి సంబంధించి ఫుల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అండ్ కెమెరా రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.